వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. లేటెస్ట్గా వచ్చిన బడ్జెట్కి సంబంధించి 2026 2027కి సంబంధించి రూపీ కమ్స్ ఫ్రమ్ అలాగే రూపీ గోస్ టు అని చెప్పేసి కాన్సెప్ట్. కేంద్ర ప్రభుత్వానికి మనీ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ మనీని దీని మీద ఖర్చు పెడుతుందని చెప్పేసి. ఫస్ట్ చూస్తే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయం ఫస్ట్ బారోయింగ్స్ అండ్ లైబిలిటీస్ రూపంలో 24% వస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ 21%, కార్పొరేషన్ ట్యాక్స్ 18%, తర్వాత జిఎస్టీ 15%, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 10%. వీటికి సంబంధించిన క్రోనలాజికల్ ఆర్డర్ అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఓకే, ఆ తర్వాత రూపీ గోస్ టు కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క మనీని దేని మీద ఖర్చు పెడుతుందంటే ఫస్ట్ స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ 22%, ఆ తర్వాత చూస్తే ఇంట్రెస్ట్ పేమెంట్ 20%, తర్వాత సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ 17% అనమాట. ఓకే, తర్వాత డిఫెన్స్కి 11%. ఇలాగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మనీ వీటి మీద ఖర్చు పెడుతుంది. వీటికి సంబంధించిన క్రోనాలజికల్ ఆర్డర్ చూడండి, దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతుందని చెప్పేసి. మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.